నటి మాజీ మంత్రి రోజా పరిస్థితి ఏంటి? ఆమె తెలుగు రాజకీయాలకు దూరం కాబోతోందా? తమిళ రాజకీయాల వైపు చూస్తోందా? ఏ పార్టీలో చేరబోతోంది? ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజమెంత? వైసీపీ ఘోర పరాభవంతో ఫైర్ బ్రాండ్స్గా పేరున్న చాలామంది నేతలు ఇప్పుడు అస్సలు నోరు విప్పటం లేదు. అందులో మరీ ముఖ్యంగా రోజా అయితే ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోటికి వచ్చినట్టు మాట్లాడారు రోజా. రాజకీయ నేతలతో పాటు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారిపై అనవసరంగా నోరు పారేసుకుంది. కాని ఈ రేంజ్లో ఓటమిని వారు ఊహించలేకపోయారు. దాంతో ఇప్పుడు అసలే బయట కనిపించడానికే భయపడే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా రోజా పరిస్థితి దారుణంగా ఉంది. ఆమె నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్లే రోజా ఓటమికి పనిచేశారు అన్నది బహిరంగ నిజం. దాంతో వైసీపీలో ఉంటే నగరి నుంచి ఆమె మరోసారి పోటీ చేసినా గెలవడం కష్టమనే సూచనలొచ్చాయి. ఇక దానికి తోడు కేసుల భయం కూడా ఆమెలో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆమె తన మెట్టినిళ్లైన చెన్నైకే పరిమితమవుతోంది. నగరికి కాని, వైసీపీ కేంద్ర కార్యాలయానికి కాని ఆమె వచ్చినట్టు లేదు. ఓటమి తర్వాత అసలు యాక్టివ్గా లేరు రోజా. అంతేకాదు, వైసీపీ నిరసన కార్యక్రమాలు, జగన్ దీక్షల్లో కూడా ఆమె ఎక్కువగా కనిపించలేదు. ఏదో ఉన్నారు అన్నట్టే ఉంటున్నారు. గతంలో చీటికి మాటికి ప్రెస్ మీట్లు పెట్టి అందరిపై నోరు పారేసుకునే రోజా జగన్ ఇంతలా మొత్తుకుంటున్నా అతనికి సపోర్టుగా ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. దాంతో రోజా వైసీపీని వీడబోతున్నారు అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే రోజా ఏ పార్టీలోకి వెళ్లారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రాలో ఆమె వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదు. అందర్నీ నోటికొచ్చినట్టు తిట్టారు కాబట్టి వైసీపీని వీడితే ఆమె ఆంధ్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే అనాలి. ఇక్కడ ఏ పార్టీ ఆమెను చేర్చుకోరు అనేది నిజం. దాంతో తన అత్తారిల్లైన తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె వెళ్లబోతోందని తెలుస్తోంది. ఆమె ఇప్పుడు ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. తమిళనాడులో ఎక్కువగా పర్యటిస్తుంది. దాంతో ఆమె అరవ రాజకీయాల వైపు చూస్తుందని టాక్. మరో వాదన ఏంటంటే విజయ్ దళపతి పెట్టిన కొత్త పార్టీలోకి ఆమె వెళుతుందని టాక్ గట్టిగా నడుస్తోంది. లేదా ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేలో రోజా చేరే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో ఈలోపే ఆమె అక్కడ పాగా వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ముందుగా రోజా సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందన్న టాక్ కూడా నడిచింది. అయితే జబర్దస్త్లోకి ఆమెకు నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టు సమాచారం. ఇక చిరు, పవన్, బాలయ్యపై ఆమె చేసిన విమర్శల కారణంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలపై హోప్స్ లేవు. తమిళనాట రజనీకాంత్పై ఆమె చేసిన వ్యాఖ్యలో వైసీపీ తిట్లు కారణంగా రోజాపై అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. దాంతో రాజకీయంగానే చూసుకోవాలి అని ఆమె భావిస్తుందన్న టాక్ నడుస్తోంది. మరి రోజా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. ఒకటి మాత్రం నిజం, ప్రస్తుతం వైసీపీలో ఆమె యాక్టివ్గా లేరు అన్నది అందరికీ తెలిసిన నిజం. తెలుగు రాజకీయాల్లో బూతుల మంత్రిగా పేరు ఉన్న రోజాకు తమిళనాడు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తాయా అనేది చూడాలి. అసలే రోజా తెలుగు రాజకీయాలు వదిలి తమిళ పాలిటిక్స్ వైపు వెళతారా? వెళితే అక్కడ వచ్చే విమర్శలు ఆమె ఫేస్ చేయగలరా అనేది కూడా ప్రశ్నే. ఆంధ్రాలో ఉంటే రోజా వైపు టీటీడీ టికెట్ల స్కామ్ దగ్గర నుంచి అనేక రకాల కేసులను ఆమె ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి రోజా నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి.